హాయ్ అండి, వెల్కమ్ టు షెన్నూస్ వ్లాగ్స్. ఈరోజు నేను మీ ముందుకి మ్యాంగో రవ్వ కేసరితో వచ్చానండి. ఇది ఉడిపి స్టైల్ రవ్వ కేసరి అండి. జారు జారుగా భలే టేస్టీగా ఉంటుంది. చూసారా రవ్వ కేసరి ఎలా పొగలు కక్కుతుందో. దీనిలో కొంచెం పైన మ్యాంగో వేసుకుని ఇలా స్పూన్తో తీసుకుని తింటే ఉందండి, నాలుగు నిజంగానే భరతనాట్యం చేసిందండి. అంత బాగుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి కానీ ఒక గిన్నె కానీ పెట్టుకోండి. దానిలో నెయ్యి వేసుకోవాలి. మాకు ఆల్రెడీ ఇక్కడ కళాయిలో కొంచెం నెయ్యి ఉందని అదే పెట్టేసుకున్నామండి. ఇప్పుడు ఈ నెయ్యి బాగా కరుగుతుంటుంది కదా, ఈలోపు మన స్టార్ ఇంగ్రీడియంట్ జీడిపప్పులు వేపుకోవాలన్నమాట. ఇగోండి ఇక్కడ జీడిపప్పులు తీసుకున్నాం చూసారా. జీడిపప్పులు, యాలక్కులు కావాలన్నమాట. యాలక్కులు చాలా మెయిన్ అండి స్వీట్లో, మంచి ఎసెన్స్ వస్తుంది. ఫస్ట్ ఇప్పుడు ఈ జీడిపప్పులను వేసుకుని వేయించేసుకుందాము. జీడిపప్పుల్ని బాగా వేపుకోవాలి, అంటే బాగా అంటే మరీ బొగ్గుల్లో అయిపోయేలాగా కాదు, కొంచెం ఎర్రగా వచ్చేలాగా వేపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ నెయ్యి వేడెక్కేసింది. జీడిపప్పులను వేసుకుని వేయించుకోవడం మొదలెట్టాము. ఈ జీడిపప్పులు ఇలా వేగుతూ ఉంటాయి. ఈ జీడిపప్పులు అండి ఇలా నేతిలో వేపుకుని తీసుకుని ఉప్పు కారం జల్లుకుని తింటే భలే ఉంటుందండి. ఇలా ముక్కలు ముక్కలుగా కాదు, మొత్తం జీడిపప్పు మొత్తం రెండు బద్దలు కలిపిన జీడిపప్పును వేసుకుని వేపుకుని తింటే ఉప్పు కారంలో సూపర్ ఉంటుందండి. బయట దాన్ని బోళ్ళంత రేటు పెట్టి అమ్మేస్తారు, మనం ఇంట్లో ఈజీగా వేపేసుకోవచ్చు. అయ్యి చూసారా, ఇక్కడ జీడిపప్పు బాగా ఏగుతుంది, కలర్ మారిపోతుంది చూసారా. ఇలా బాగా కొంచెం ఎర్రగా కలర్ వచ్చేలాగా వేపుకోవాలన్నమాట మనం. ఇది కలర్ వచ్చి ఏగుతూ ఉన్న టైంలో మనం రవ్వను వేసుకోవాలన్నమాట. ఈ రవ్వ కూడా నెయ్యిలో బాగా ఏగాలన్నమాట. చూడండి రవ్వ బుడగలు కక్కుంటే ఎలా ఏగుతుందో. ఈ రవ్వ ఏగుతున్న ప్రాసెస్లో మేము ఇక్కడ రవ్వ ఉడకడం కోసం నీళ్లు కావాలి కదండి మనకి, ఆ నీళ్ళని సపరేట్గా వేడి చేసుకుంటాం. మీకు ఉప్మా వీడియోలో కూడా చెప్పాను, మేము రవ్వను ఎప్పుడన్నా వండుకుంటే నీళ్ళని సపరేట్గా వేడి చేసుకుంటాం. మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసులు నీళ్ళు తీసుకున్నాం. ఇక్కడ మాకు ఉడిపి స్టైల్ అన్నా కదండి, ఉడిపి స్టైల్ అంటే కొంచెం జారుగా ఉంటుంది, అందుకని 3 గ్లాసులు తీసుకుందాం. మీకు నార్మల్గా కావాలనుకుంటే 2 గ్లాసులు నీళ్ళు చాలు. అందుకనే ఇక్కడ మేము 3 గ్లాసులు నీళ్ళు తీసుకుని పక్కన పొయ్యి పైన పెట్టేసాము. ఈలోపు రవ్వ బాగా ఏగుతుందండి, అసలు వాసన వస్తుందండి. అబ్బాబ్బాబ్బా, గుమ్మగుమ్మలంటే ఇవే అనుకుంటండి, అంత మంచి వాసన వస్తుంది. నేతిలో రవ్వ కలిసి అది ఏగుతూ ఆ వాసన సూపర్ ఉందండి. అసలు వాసనకే మంచి టెంప్టేషన్ వచ్చింది, కళాయిలో చేయబెట్టి తినేద్దామని. కానీ పంచదార లేదు కదండి, అందుకనే ఆగాను, లేదంటే ఈ స్టేజ్లోనే తినేసేవాడినేమో నేను. ఇప్పుడు నీళ్ళు కూడా వేడెక్కేసినాయి. ఇప్పుడు నీళ్లు కట్టేసుకుని ఈ నీళ్ళని రవ్వతో కలిపేయడమే అనమాట. పొయ్యి సిమ్లోనే ఉంది చూసారా, ఈ సిమ్లోనే ఉంచుకోవాలి. ఇలా రవ్వ నిదానంగా కలుపుకుంటా ఈ నీళ్లు మొత్తం పోసేసుకుని మొత్తం అంతా బాగా ఉడికించుకోవాలన్నమాట రవ్వని. చూడండి ఎంత జారుగా ఉందో. మీరు ఎప్పుడైనా ఉడిపి స్టైల్ హోటల్కి వెళ్ళి అక్కడ రవ్వ కేసరి తినుంటే ఇలాగే ఉంటుందండి. వాళ్ళ దగ్గర కారాబాత్ రవ్వ కేసరి అని దొరుకుతుంది, ఇలాగే ఉంటాయి అన్నమాట. ఒక పళ్ళెలో వేసిస్తారు, స్మూత్గా జారుగా ఉంటుంది. ఈ గ్యాప్లో మేము ఇక్కడ యాలకులు కూడా దంచేసుకున్నామండి. ఈ యాలకుల పొడిని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి మనం. ఇది వేసే ముందు మనకి తీయగా ఉండాలి కదండి, తీపి కావాలంటే మనం పంచదార కానీ బెల్లం కానీ వేసుకోవాలి కదా. మనం హెల్తీగా ఎందుకు ఉంటాం అన్నీ పంచదార వేసుకుంటాం. ఇక్కడ చూడండి ఈ కప్పుడు పంచదార తీసుకున్నాము, కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇక్కడ కొంచెం వేసుకుని కలుపుకొని తర్వాత మిగిలింది వేసుకుంటాము. చూసారా రవ్వ కొంచెం దగ్గరికి వచ్చింది, గట్టిపడింది. ఈ స్టేజ్లో ఇంకొంచెం మిగిలిన పంచదార కూడా వేసేసుకుని కలుపుకోవాలన్నమాట. ఒకసారి కలుపుకొని ఇప్పుడు యాలకులు దంచుకున్నాం కదా, ఆ యాలకులు తీసుకుని ఇందులో వేసేసుకోవడమే. యాలకులు వేసుకుని దీన్ని బాగా ఉడకనివ్వాలన్నమాట, అంటే పంచదార రవ్వలోకి బాగా పట్టాలి. ఇప్పుడు యాలకులు వేసేసుకున్నాము, దీన్ని కలుపుకొని 1 నిమిషం మూత పెట్టేసామంటే బాగా ఉడికిపోతుంది. రవ్వకి పంచదార బాగా మిక్స్ అయిపోయి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఈడు మ్యాంగో అన్నాడు, మొత్తం అంతా రవ్వ కేసరి చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? ఇప్పుడు చూపిస్తానండి, అసలు స్టెప్ ముందుంది. ఇలా రవ్వ మొత్తం ఉడికి పంచదారలో బాగా ఇదైన తర్వాత మనం ఏ రవ్వతో ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాసులో మ్యాంగో ప్యూరీ తీసుకుని ఇందులో వేసుకోవాలండి. మీకు బంగినపల్లి మామిడికాయలు దొరికితే చిన్న చిన్న ముక్కలు కోసుకుని మిక్సీ పట్టుకోవచ్చు. అదే రసాలు దొరికితే చిన్న రసాలు కానీ పెద్ద రసాలు కానీ దొరికితే ఆ రసం తీసుకుని దాన్ని ఇందులో వేసుకుంటే సూపర్ ఉంటుందండి టేస్ట్. అసలు ఈ ఎండాకాలం వస్తే ఈ మ్యాంగో రవ్వ కేసరి మ్యాండేటరీ అనమాట. మాకు అంత టేస్ట్ ఉంటుంది ఇది. మనం మామూలుగా బయట పైనాపిల్ రవ్వ కేసరి దొరుకుద్ది,
అలాగే ఇది మ్యాంగో రవ్వ కేసరి, మనకి సీజనల్ ఫ్రూట్ కదండి మ్యాంగో, ఈ టైంలో చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి మ్యాంగో రవ్వ కేసరి, భలే ఉంటుంది. మ్యాంగో పుల్లగా ఉంది వేసుకున్నదంటే కొంచెం పుల్లగా తీయగా తగులుతుంది. అదే మ్యాంగో బాగా స్వీట్ ఉన్న మ్యాంగో వేసుకున్నదంటే మాత్రం సూపర్ స్వీట్ వస్తుందండి. ఇది పుల్లగా ఉన్న మ్యాంగోతో కలిపి తింటే అదొక రకమైన టేస్ట్. చూసారా, ఇది మొత్తం అయిపోయింది. ఇలా గిన్నెలోకి తీసుకుని పైన కొంచెం మ్యాంగో ప్యూరీ వేసుకుని ఇది కలిపి తింటే అబ్బా చాలా అంటే చాలా బాగుందండి. నిజంగానే నాలుక భరతనాట్యం చేసేసింది నాకు, అంత టేస్ట్ వచ్చింది ఇది. ఇది మీరు ఈరోజు ట్రై చేసి, సండే కదా ఈరోజు, మీరు ఈరోజు ఇంట్లో ఈవినింగ్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. మ్యాంగో దొరకకపోతే బయట మార్కెట్కి వెళ్ళి అర్జెంటుగా తెచ్చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.